ఒక దారుణమైన కుట్ర నడుస్తోంది డీమన్ పవన్ మీద. ఈ వీక్ అతన్ని ఎలిమినేట్ చేయబోతున్నారు అనే వార్తలు ట్విట్టర్‌లో, సోషల్ మీడియాలో, ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ని చోట్ల కూడా వైరల్ అవుతున్నాయి. మరి మీరేమంటారు? మీకే అవకాశం వస్తే బిగ్ బాస్ ఇస్తే గనక డీమన్‌ని ఈ వారం ఎలిమినేట్ చేస్తారా? ఎలిమినేట్ డీమన్, డోంట్ ఎలిమినేట్ డీమన్. ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. డీమన్ పవన్ వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ అందరూ కూడా ఈ కామెంట్స్ చూస్తారు. మిగతా కంటెస్టెంట్స్ వాళ్ళ చుట్టాలు కూడా ఈ కామెంట్స్ చూస్తున్నారు. మన ఛానల్‌లో కామెంట్స్ని ప్రతి కంటెస్టెంట్ యొక్క రిలేటివ్స్, ఫ్యామిలీ అందరూ చూస్తున్నారు, పీఆర్ టీమ్స్ కూడా. కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి. ఎలిమినేట్ డీమన్, డోంట్ ఎలిమినేట్ డీమన్, ఈ రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. బిగ్ బాస్ హౌస్లో వన్ ఆఫ్ ద టోపెస్ట్ కంటెస్టెంట్. టాస్క్స్ విషయం కావచ్చు, ఫస్ట్ నుంచి కూడా అగ్ని పరీక్ష తర్వాత నుంచి కూడా ఇతను బిగ్ బాస్ హౌస్కి సూట్ అవుతాడా, పీఆర్ వాళ్ళు వచ్చాడా, అసలు ఎలా రాగలిగాడు ఇంతవరకు అని నేను చాలా షాక్ అయ్యాను. అట్లాంటి వ్యక్తి ఎన్నోసార్లు మెచ్యూరిటీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒక పర్ఫెక్ట్ ప్లేయర్గా టాప్ 5కి డెఫినెట్లీ అతను డిజర్వ్ అనే పొజిషన్కి వచ్చాడు ఈరోజు నాలాంటి వాళ్ళ దృష్టిలో. ఇంకొంతమంది అయితే టాప్ 2లో ఉంటాడు అతను, టాప్ 2కి డిజర్వింగ్ అతను అనే వాళ్ళు కూడా ఉన్నారు. అతనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే కళ్యాణ్ లాగా, లేకపోతే తనూజ లాగా, భరణి లాగా, ఇంకొంతమందిలాగా బయట పీఆర్ టీమ్స్ లేకపోవడం వల్ల అతను ఇబ్బంది పడుతున్నాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ వీక్ బిగ్ బాస్కి సంబంధించినటువంటి ముద్దు బిడ్డల కోసం, సుమన్ శెట్టి అనండి, భరణి అనండి, తనూజ అనండి, ఇలాంటి వాళ్ళు స్టార్మా కాస్త నెత్తిన పెట్టుకునే వాళ్ళు, ఈ మధ్యకాలంలో కళ్యాణ్ ఇంకా నెత్తిన పెట్టుకుంటున్నారు స్టార్మా వాళ్ళు. ఈ 4-5 కోసం హౌస్లోంచి డీమన్ పవన్ని కూడా సంజనతో పాటు బయటికి పంపించే ఆలోచనలో బిగ్ బాస్ టీం ఉందని, సుమన్ శెట్టి డీమన్ పవన్ లేదా సంజన డీమన్ పవన్ ఇట్లా బయటికి పంపించే ఆలోచనలో ఉన్నారనే వార్తలు విపరీతంగా స్ప్రెడ్ అవుతున్నాయి. డీమన్ పవన్ మీద కావాలని ఇట్లా చేస్తున్నారనే ఎలిగేషన్స్ చాలా స్ట్రాంగ్గా వినిపిస్తున్నాయి. కాబట్టి ఓటింగ్ వేసుకొని డీమన్ పవన్కి ఎక్కువ టైం లేదని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో మేనేజ్మెంట్ కోటాలో ఉన్న వాళ్ళని ఫినాలేకి తీసుకెళ్ళడం కోసం ఇట్లా చేస్తున్నారనే వాళ్ళు ఉన్నారు. సో అందుకే డీమన్ పవన్కి ఈ మధ్యకాలంలో కంటెంట్ కూడా అతను ఎక్కువ చూపిస్తున్నారు అనే మాట డీమన్ పవన్ అభిమానుల నుంచి వినిపిస్తుంది. నిజంగా డీమన్ పవన్ని కనుక ఎలిమినేట్ చేస్తే ఈ వీక్ ఇంతకు మించి అన్యాయం ఉండదని, ఈ షో గురించి మాట్లాడుకోవడమే అవసరమని, సీజన్ విన్ అవ్వదగ్గ సత్తా ఉన్న పిల్లాడిని ఇట్లా కావాలని తొక్కేస్తున్నారనే ఎలిగేషన్స్ కూడా డీమన్ పవన్ సపోర్ట్ చేసే వాళ్ళ వైపు నుంచి వినిపిస్తున్నాయి. తమ మేనేజ్మెంట్ కోటాలో కాపాడుకోవటం కోసం మిగతా వాళ్ళని ఈ రకంగా తొక్కేస్తున్నారనే స్ట్రాంగ్ మాటలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ కామనర్ వర్సెస్ సెలబ్రిటీ అనేది ఫిక్స్ అయిపోయింది. ఎలా ఫిక్స్ అయిపోయిందంటే కళ్యాణ్ వర్సెస్ తనూజ అనేది జనాల్లోకి వెళ్ళిపోయింది. సో ఇంకొక కామనర్ని ఇన్నాళ్ళు సేవ్ చేసుకుంటూ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హౌస్లోకి వచ్చిన కామనర్స్ ఎవరెవరు? మర్యాద మనీష్, డీవన్ పవన్, హరిత హరీష్, పవన్ కళ్యాణ్, ప్రియా, శ్రీజ, తర్వాత దివ్య వైల్డ్ కార్డ్లో ఎంట్రీ అయింది. సో వీళ్ళందరిలో అందరూ వెళ్ళిపోయారు, మొత్తం అందరూ వెళ్ళిపోయారు, వీళ్ళిద్దరు తప్ప. కళ్యాణ్ అండ్ డీమన్ పవన్ మిగిలారు. తర్వాత వచ్చిన సెలబ్రిటీ వైల్డ్ కార్డ్స్ కూడా అందరూ వెళ్ళిపోయారు, వీళ్ళిద్దరే మిగిలారు. సో సెలబ్రిటీస్ని దాటుకుని, కామనర్స్ని దాటుకుని, హౌస్లోంచి ఫస్ట్ వచ్చినటువంటి సెలబ్రిటీస్ కూడా దాటుకుని ఇక్కడ వరకు వచ్చిన ఇద్దరు కామనర్స్లో ఒక్కళ్ళు మాత్రమే లాస్ట్ దాకా ఉంచడం అనేది కూడా అన్ఫేర్ అవుతుంది. కానీ అది ఆలోచించకుండా డీమన్ పవన్ని చాలా తెలివిగా ఈ వీకే బయటికి పంపించేయబోతున్నారు అనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. రీతు కూడా వెళ్ళిపోయింది కాబట్టి ఆ ట్రాక్ గురించి ఇన్నాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన బిగ్ బాస్ ఏమి రాలేదు కాబట్టి రీతుని పంపిస్తారు, ఇప్పుడు డీమన్ పంపించేస్తున్నారు అని డీమన్ పవన్ ఫ్యాన్స్ గోలగోలు చేస్తున్నారు. మరి దీని మీద మీ ఎగ్జాక్ట్ ఒపీనియన్ ఏంటి? ఎలిమినేట్ డీమన్, డోంట్ ఎలిమినేట్ డీమన్, రెండిట్లో కామెంట్ చేయండి.